గత 4 దశాబ్దాలుగా ఆయన మెదడులో నుంచి నోరు అనేటువంటి డ్రైనేజీ ద్వారా దూసుకు వచ్చేటువంటి మాలిన్యం అంతా కూడా మరొక్కసారి హైదరాబాద్ మూసీ నదిలో ప్రవహించేటువంటి మురికి కంటే కూడా హీనంగా తన పదజాలాన్నంతా కక్కి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రయోగం చేసినారు. ముఖ్యమంత్రిగా దాదాపు 50 నెలలుగా ఉన్నటువంటి వ్యక్తి ఈ 50 నెలల పాటు నా ప్రభుత్వం ఏం మంచి చేసింది, ఎంత ప్రజారంజకమైనటువంటి పాలనను అందించింది, ఏ కార్యక్రమాలు చేసి నేను ప్రజల యొక్క మనసుల్ని చూరగొన్నాను అనేటువంటి విషయాలు చెప్పకుండా తోక ముడిచినటువంటి జగన్, భయపడేటువంటి జగన్, కేసులకు భయపడి మోడీ కాళ్ల దగ్గర సాగిలపడ్డటువంటి జగన్, పులివెందల అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి జగన్, పులివెందలకు నీళ్లు ఇస్తాను అంటే ఎక్కడ అక్కడ ఉన్నటువంటి రైతులంతా కూడా ఆర్థిక స్వావలంబనకు గురి అయ్యి ఆయన చుట్టూతా ఉండరేమోనన్నటువంటి భయంతో నీళ్లు అడ్డుకుంటున్నాడనని ఇలా అనేక రకాలైనటువంటి మాటలు మాట్లాడినాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ 4.5 సంవత్సరాలుగా మీరు పరిపాలిస్తున్నారు. నిన్న రాజశేఖర్ రెడ్డి గారు తన 5 ఏండ్ల పరిపాలనలో జలయజ్ఞం అనేటువంటి ధనయజ్ఞాన్ని చేసినాడు. ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు, డబ్బులు దోచుకోవటం కోసమనే ప్రాజెక్టుల పేర్లు ఎత్తినాడు అని. హంద్రీనీవా కూడా నేనే పూర్తి చేస్తున్నా అని నిన్న మాట్లాడినాడు. గతంలో నువ్వు 9 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవిని వెలగబెట్టినావు. హంద్రీనీవాను గాని, గాలేరు నగిరిని గాని, తెలుగు గంగను గాని నువ్వెందుకు పూర్తి చేయలేకపోయినావు? మా రాజశేఖర్ రెడ్డి గారు వచ్చిన తరువాతనే తెలుగు గంగ ప్రాజెక్టు పూర్తి అయినది. గాలేరు నగిరికి, హంద్రీనీవా ప్రాజెక్టులకు రాజశేఖర్ రెడ్డి గారు వెచ్చించినటువంటి నిధులెంత? ఈ 4.5 సంవత్సరాల కాలంలో, అంతకు పూర్వం 9 ఏండ్ల నీ పరిపాలనలో నువ్వు వెచ్చించినటువంటి నిధులెంత? ఇదే గాలేరు నగిరికి, ఇదే హంద్రీనీవాకు నువ్వు ఎన్నిసార్లు శంకుస్థాపనలు చేసినావు చంద్రబాబు? రాజశేఖర్ రెడ్డి గారు తన కాలంలో ఈ ప్రాజెక్టులను 90% పైగా పూర్తి చేస్తే నీవు గేట్లు ఎత్తే లష్కర్ ఉద్యోగిలాగా రాజశేఖర్ రెడ్డి హయాములో పూర్తికి దరిదాపుకు వచ్చినటువంటి ప్రాజెక్టులను ఈ రోజున గేట్లు ఎత్తి ఈ ప్రాజెక్టులంతా నేను పూర్తి చేసినాను, ప్రజలారా చూడండి రైతాంగానికి నేను చేస్తున్నటువంటి మేళ్లు అని. లష్కర్ ఉద్యోగం చేసి ఎలా ఉందంటే ఇది ఇల్లు కట్టినోడిని కాకుండా ఆ ఇంటికి సున్నం కొట్టినోడు ఈ ఇల్లు నాది అని చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రాజెక్టులను రాజశేఖర్ రెడ్డి గారు కడితే గేట్లెత్తేటువంటి చంద్రబాబు నాయుడు ఈ ప్రాజెక్టులన్నింటినీ నేనే కట్టినా, ఈ ప్రజల జీవితాలకు స్వర్గధామం చేస్తున్నా అనేటువంటి ప్రచారం చేసుకోవటంలో చంద్రబాబుకు ఎన్ని డాక్టరేట్లు ఇచ్చినా కూడా తక్కువే. 4.5 సంవత్సరాలుగా నీకు అధికారం ఉంది. ప్రత్యేక హోదాను గురించి ఒక్క రోజన్నా మాట్లాడినావా చంద్రబాబు నాయుడు? ప్రత్యేక హోదా గురించి అట మేము మాట తప్పినామని మాట్లాడతాడు. ఈ 4 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ప్రతిపక్ష నాయకుడు, ఒక వీరుడు లాంటి
రాజశేఖర్ రెడ్డి తనయుడైన జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో లేకపోయి ఉంటే ప్రత్యేక హోదా అన్నటువంటి మాటనే సమాధి కట్టి ఉండేవాడు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.